ఈ మధ్య కొంతమంది నా వారితో ప్రసాద్ ఎందుకు దేశం ధర్మం అని చెప్పి తిరుగుతుండో, బాగా సంపాదించి హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చుగా ఫ్యామిలీతో అని చెప్పి అంటున్నారట. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు గనక ఈ దేశం గురించి, నా రాజ్యం గురించి పోరాటం చేస్తే చాలు, ఈ ధర్మం గురించి నాకెందుకు అని అనుకుని ఉంటే, అలాగే ఎగ్డేవర్ గారు గనక ఆర్ఎస్ఎస్ని స్థాపించి ఉండకపోతే, బీజేపీలో నరేంద్ర మోదీ లాంటి నాయకుడు లేకపోయి ఉండుంటే, ఈ దేశంలో ఎప్పుడో సనాతన ధర్మం కలుషితమైపోయి ఉండేది. ప్రతిసారి ఎవరో ఒకరు ధర్మ పరిరక్షణ కోసం బయటికి వస్తూనే ఉన్నారు. అలాంటి మహనీయులను చూసి మాలాంటి వాళ్ళు చైతన్యం పొంది ధర్మ పరిరక్షణలో భాగమవుతున్నారు. మేము ఉన్నాం కాబట్టే హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతుంది, హిందూ ధర్మం విలసిల్లుతుంది. అదే గనక ఇలాంటి మహనీయులు ఉండుండకపోతే